హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పుల్లకొప్పి కాలీఫ్లవర్ ఎలాగా చేస్తామో ఒకరు చూడండి. దానికి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకలా కాకుండా వెరైటీగా కోపి అండి. అది కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా అలా ఒక్కొక్కటి తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవండి ముందు వేడి నీటిలోటి ఉడికించుకుంటే దానిలో కెమికల్ పురుగులు ఇలా ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా అయిపోతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి ఉడికించుకోవాలి. ఒక గ్లాసు వాటరు, కొద్దిగా ఎల్లో పౌడరు, పసుగుండ అలా మొత్తం వేసేసి రెండు పక్కలు బాగా వేసేసుకోవాలి. చూపించినట్టు చేసుకోండి. అలా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాలు చూసుకొని తీసేయండి. నీరంతా వడబెట్టేసి తీసేయండి. అవి కొద్దిగా చల్ల అయిన తర్వాత మళ్ళీ ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేస్తామండి. కాలీఫ్లవర్కి ఒక 2 స్పూన్లు గార్లిక్ను వెల్లుల్లి, జింజర్ గార్లిక్ పేస్టు 2 స్పూన్లు, కొద్దిగా టేస్ట్ తగ్గ సాల్టు, రెడ్ చిల్లీ, గరం మసాలా, ధనియాల పౌడరు, పసుగుండ ఇవన్నీ వేసేసి కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడరు, అదేనండి మొక్కపిండి ఉంటుంది కదా, అది 2 స్పూన్లు వేసేసి బాగా కలపండి. అలా బాగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి. అలా కలిపిన దానికి ఆయిల్ వేడైపోయింది. దానిలోపు ఇవన్నీ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని ఇలా ట్రై చేయండి, తప్పగా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన, ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా డిషెస్ తయారు చేయండి. పిల్లలకి ఎంతో బాగానే తింటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు చూసేసి అవి వడబోసేసి దానికి క్యాప్సికమ్లు ఒక 2 తీసుకున్నాను, ఒక ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీ, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఇలా క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూపించినట్టుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవైతే బాగుండవు. ఇలా క్యాప్సికమ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఇలా ఆనియన్ కూడా ఇలా క్యాప్సికమ్ ముక్కలు కోసాము, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కోసాము, అలాగే ఆనియన్ ముక్కలు కూడా అలాగే కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ కూడా కోసాను. ఇలా చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేసుకోవాలి. అలా మొత్తం కట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటాయి, అన్నీ ఒకలాగా పీసెస్లు అయితే బాగుంటాయి. చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలాగా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనము ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ప్యాన్ పెట్టాను. ప్యాన్ మీద కొద్దిగా 1 స్పూను ఆయిల్ అయిపోతే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు వేసాను, గ్రీన్ చిల్లీ, ఇలా కట్ చేసిన ముక్కలన్నీ వేసుకొని బాగా ఇలా మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ తగ్గినట్టు
సాల్ట్ కొద్దిగా వేసాను. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేయండి. ముక్కలు బాగానే ఉడుకుతాయి. మీడియం స్లో దిమ్మ అంచులే ఉంచండి. ఎక్కువ హై అయితే మాడిపోతాయి, మరీ బాగుండదు. అలా చూసుకుంటూ కలుపుకోయండి. దానికి తగ్గట్టు మసాలా రెడ్ చిల్లీ, ఎల్లో పౌడరు, మసాలా గుండ, కొరియాండరు ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒక చుట్టూ ప్రైస్ వేసుకోయండి. మసాలాన్ని వేసేసి కొద్దిగా 2 చెంచాలు నేను అక్కడ వేసాను సోయా సాసు వేస్తున్నానండి. చూస్తున్నాండి. అలా ముక్కలు ఉడుకుతున్నాయి. ఆ ముక్కలు ఉడుకుతున్నాయి, చూస్తుండండి. ముక్కలు ఉడుకుతున్నాయి. అలా ముక్కలు ఉడికిన తర్వాత నేను అక్కడ చూపించిన విధంగా సోయా సాస్ వేస్తున్నాను. 2 స్పూన్లు సోయా సాస్ వేసిన తర్వాత టేస్ట్ కానీ బాగా వస్తుంది. సోయా సాసు ఇంకా టమాటో సాసు ఇది ఒక 2 స్పూన్లు వేసేసి బాగా కలపండి. కలిపేసిన తర్వాత 1 స్పూను మంచులో వేపుకోయండి, బాగుంటుంది. అలా 1 స్పూను కార్న్ఫ్లోర్ పౌడర్ వేసాను. వాటర్ కొద్దిగా కలిపేసి దానికి కొద్దిగా వాటర్ అలా చేసేసి దాన్ని వేస్తే అదంతా చిక్కన పడుతుంది. అలా చూపించిన విధంగా చూసుకొని వేసుకోయండి. మీకు కొద్దిగా వాటర్ కావాలంటే కూడా వాటర్ వేసుకోయండి. నేను అక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్నాను, మరి చిక్కన అయిపోద్ది. తర్వాత వేపిన క్యాప్సికమ్ అన్నీ వేసేసాను. పుల్లగోపి అవి కాలీఫ్లవర్ అన్నీ వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మనకి గోబీ రెడీ అయిపోద్ది. అదండి, రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన